హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? భారతదేశంలో హిందువులకు గొప్ప ఇతిహాసాలు రెండు. ఒకటి మహాభారతం, రెండు రామాయణం. మహాభారతం గురించి చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనకు ఎప్పుడూ కూడా ఏదో ఒక తెలియని విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది. మహాభారతం అంటే మనకు ఎక్కువగా గుర్తు వచ్చేది కురుక్షేత్ర యుద్ధం, కుట్రలు, పన్నాగాలు ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ మహాభారతంలో కూడా గొప్ప ప్రేమ కథలు ఉన్నాయి. ఆ ప్రేమ కథలలో ఒకటి అయిన భీముడు హిడింబిల మధ్య ఉన్న ప్రేమ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ రోజు ఈ వీడియోలో వీళ్ళ ఇద్దరి ప్రేమతో పాటుగా కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడి మరణానంతరం హిడింబి యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ వీడియోలో అసలు హిడింబి ఎవరు, రాక్షస జాతికి సంబంధించిన హిడింబి భీముణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుంది, కురుక్షేత్ర యుద్ధం తరువాత హిడింబి ఏమయ్యారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోకి రీచ్ పెరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మహాభారతంలో పురుషులతో సమానంగా కొందరు స్త్రీలు కూడా కీలకంగా వ్యవహరించారు. ప్రత్యక్షంగా యుద్ధం చేయకపోయినా యుద్ధ భాగస్వామ్యం మాత్రం ఏ యోధుడికి తీసిపోదు. మహాభారత యుద్ధానికి ముందు కుంతి కర్ణుడిని కలిసి అతని జన్మరహస్యం చెప్పి అతన్ని ఇరకాటంలో పడేసింది. గాంధారి తన కళ్ళగంతలు తొలగించి దుర్యోధనుని శరీరాన్ని వజ్ర కవచంలా మార్చేసింది. ద్రౌపది తనకు జరిగిన అవమానానికి బదులుగా దుశ్శాసుడిని రక్తంతో తన కురులు తడపాలని కోరడం, అభిమన్యుడి భార్య ఉత్తర అతడిని పద్మవ్యూహం ఛేదించుకు రావాలని సూచించడం, శిఖండి రూపంలో అంబి యోధుడైన భీష్ముని మరణానికి కారణమైంది. ఇలా ఎందరో మహిళలు మహాభారత యుద్ధాన్ని ప్రభావితం చేశారు. యుద్ధ ఫలితంతో సంబంధం లేని మహిళ హిడింబి కూడా తన వంతు తను చేసింది. అది ఎలా అన్నది ఈ వీడియోలో పూర్తిగా చూడండి. విదురుని సహాయంతో లక్క రాజభవనం నుంచి బయటకు వచ్చిన తరువాత పాండవులు కొంతకాలం క్రూరమైన కౌరవులకు కనబడకుండా ఉండాలి అని నిర్ణయించుకుని అడవిలోకి వెళతారు. ఆ అడవిలో వెదురు కర్రలతో తాత్కాలికంగా ఒక ఇల్లు నిర్మించుకుని అందులో విశ్రాంతి తీసుకునేవారు. పాండవులందరిలో బలవంతుడైన భీముడు తన సోదరులకు మరియు తల్లికి ఆహారం మరియు నీరు తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నప్పుడు సోదరులు ఆ స్థలాన్ని కాపలాగా ఉండేవారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు, కానీ చాలా సమయాల్లో భీముడు రాత్రిపూట మేల్కొని ఇంటికి కాపలా కాసేవాడు. కానీ ఒక రోజు అంతా నిద్రపోతుంటే భీముడు కాపలా కాస్తూ ఉంటాడు. వాసనతో వాళ్ళను గుర్తుపట్టిన హిడింబాసురుడు చెల్లెలు హిడింబిని పంపించి వాళ్ళ వివరాలు కనుక్కోమంటాడు. కానీ హిడింబి భీముణ్ణి తొలిచూపులోనే ప్రేమిస్తుంది. ఆమె ఒక అందమైన స్త్రీ రూపం ధరించి అతని వద్దకు వెళ్ళింది. ఆమె, నేను హిడింబను, నా సోదరుడు రాక్షసుడు, అతను మీ అందరినీ తింటాడు అని చెప్పింది. దానికి భీముడు చిరునవ్వు నవ్వి, బాధపడకు, నీ అన్నను ఓడించగల శక్తి నాకుంది అని సమాధానమిస్తాడు. ఎంతసేపటికి హిడింబ తిరిగి రాకపోవడంతో హిడింబిని వెతుక్కుంటూ వెళ్తాడు తన అన్నయ్య. కానీ హిడింబి భీముడితో మాట్లాడడం చూస్తాడు. నేను మనిషిని చంపడానికి నిన్ను పంపాను, నువ్వు వాడితో మాట్లాడుతున్నావు, నేను అతన్ని చంపుతాను చూడు అంటూ భీముడిపై దాడి చేశాడు. వాళ్ళ ఇద్దరి మధ్య భీకర పోరాటం తరువాత భీముడు హిడింబాసురుణ్ణి చంపడంతో యుద్ధం ముగుస్తుంది. తాను ఒక స్త్రీని అనే బిడియం లేకుండా భీముడి మీద ఉన్న నిర్మలమైన ప్రేమను తెలియజేస్తుంది హిడింబి. కానీ భీముడు దీనికి తక్షణమే అంగీకరించలేదు. యుద్ధం వల్ల వచ్చిన శబ్దాలకు నలుగురు పాండవులు మరియు కుంతీదేవి మేల్కొంటారు. పాండవులకు నేను హిడింబ అని, నేను ఒక రాక్షస జాతికి సంబంధించిన దానిని అని, భీముణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెబుతుంది. కుంతి అనుమతితో వీరి ఇద్దరికీ వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన దగ్గర నుంచి హిడింబ జీవితాంతం పాండవుల క్షేమం కోరుతుంది. రాక్షస లక్షణాలన్నీ వదిలించుకుని సాత్విక మహిళగా జీవితం గడిపింది. ఈ ప్రయత్నంలో తన జాతికి పూర్తిగా దూరమైంది. అలాగని రాజవిలాసాలను అనుభవించాలనుకోలేదు ఆమె. వీరి ఇద్దరి ప్రేమకు గుర్తుగా పుట్టినవాడే ఘటోత్కచుడు. హిడింబి కేవలం ఉత్తమ ప్రేమికురాలే కాదు, ఆదర్శమైన తల్లి కూడా. కొడుకు పుట్టిన తరువాత భీముడు మిగిలిన పాండవులు కుంతి ఆమెను అడవిలోనే వదిలేసి అజ్ఞాతవాసానికి వెళ్లిపోతారు. ఆమె భర్త భీముడికి ఇచ్చిన మాట మేరకు వారి వెంట వెళ్లదు. మాయలు, మంత్రాలు, యుద్ధ విద్యల్లో ఘటోత్కచుడిని గొప్పవాడిగా తీర్చిదిద్దింది. పాండవులపై అభిమానం కలిగేలా చేస్తుంది. అవసరమైనప్పుడు వాళ్లకు సాయం చేయమంటుంది. ఇక ఘటోత్కచుడు కూడా ఏనాడు తల్లి హిడింబి ఆశలను వమ్ము చేయలేదు. ఆమె కోరుకున్నట్లు మహాబలశాలి, బుద్ధిశాలిగా ఎదిగాడు. తన తల్లి, తండ్రి భీముడు, హిడింబిల లాగానే ఘటోత్కచుడు కూడా ఏనాడు తమకు రాజభోగాలు కావాలని కోరుకోలేదు. ఇందులో తల్లి పాత్రే చాలా కీలకమని చెప్పాలి.
రాజకుమారులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎదిగాడు ఘటోత్కచుడు. ఐలావతి అనే రాక్షస కన్యతో ఘటోత్కచుడికి వివాహం జరిపించింది హిడింబి. ఆమె మరో పేరు మౌర్య. ఈమె మురా అనే రాక్షసుని కూతురు. ఘటోత్కచుడు ఐలావతిల పెద్ద కుమారుడు బర్బరీకుడు. ఇతడు కూడా మహావీరుడు. తన తల్లి ఎప్పుడూ కూడా ఓడిపోయిన వారి పక్షాన ఉండాలని తల్లి ఆదేశం ఇస్తుంది. బర్బరీకుడికి 3 వరాలు కూడా ఉన్నాయి. ఈ విషయం శ్రీకృష్ణునికి కూడా తెలుసు. కానీ బర్బరీయుడు యుద్ధంలో పాల్గొనకుండా మాయోపాయంతో యుద్ధానికి ముందు రణచండీకుడికి బలిస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడి వరంతో బర్బరీకుడు ఖండిత శిరస్సు ఓ ఎత్తైన ప్రదేశం నుంచి మహాభారత యుద్ధాన్ని చూస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత బర్బరీకుడి శిరస్సుకు పూజార్హత వరమిస్తాడు శ్రీకృష్ణుడు. నాటి వరంతోనే బర్బరీకుడి రాజస్థాన్లోని ఘటుష్యాం ఆలయంలో పూజలు అందుకుంటున్న ఘటుష్యాం బాబా నేటికి ఈ ఆలయంలో శిరస్సుకు మాత్రమే పూజలు జరుగుతుంటాయి. భారీగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఇలా యుద్ధానికి ముందే మనవడిని కోల్పోయింది హిడింబి. రెండో మనవడు అంజనపర్వుడు కూడా యుద్ధం 14వ రోజున పాండవుల పక్షాన పోరాడుతూ అశ్వత్థామ చేతిలో మరణిస్తాడు. కౌరవ సేనను ముప్పు తిప్పలు పెట్టిన అంజనపర్వుడు తరువాత అశ్వత్థామను చుట్టుముట్టి చికాకు పెడతాడు. అశ్వత్థామ బాణం దాటికి అంజనపర్వుడు మరణిస్తాడు. పుత్రశోకంతో బాధపడుతున్న ఘటోత్కచుడు నేరుగా యుద్ధ రంగంలోకి దిగాడు. అశ్వత్థామపై దాడి చేస్తాడు. తీవ్రంగా గాయపడతాడు. తర్వాత శ్రీకృష్ణుడి సలహాతో కర్ణుడితో తలపడతాడు. ఒకరి ఆయుధాన్ని ఒకరు నిర్వీర్యం చేసుకుంటూ పోరాడారు. చివరికి కర్ణుడి దుర్యోధనుని ప్రోబలంతో ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు. వాస్తవానికి ఈ ఆయుధాన్ని అర్జునుడిపై ప్రయోగించేందుకు వరం పొందాడు. ఇది ఒక్కసారి మాత్రమే ప్రయోగించే వీలుంది. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డు తొలగించేందుకు ఘటోత్కచుడిని కర్ణుడిపై ఉసికొల్పి శక్తి అస్త్రం ప్రయోగించేలా చేశాడు. శక్తి అస్త్ర ప్రయోగంతో ఘటోత్కచుడు యుద్ధంలో మరణిస్తాడు. ఆ శక్తిని ఉపయోగించకపోతే ఘటోత్కచుడు యుద్ధం ముగించేవాడు. క్రెడిట్ ఘటోత్కచుడికే వెళ్లేది కూడా. కానీ తన పినతండ్రి కోసం తన ప్రాణాలు బలి ఇచ్చిన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అర్జునుడికి అడ్డంకులు తొలగిపోవడం అంటే పాండవుల విజయానికి బాటలు వేసినట్లే. ఇలా ధర్మం కోసం హిడింబి తన కొడుకు మనవుడిని ఒకే రోజు యుద్ధానికి సమర్పించుకుంది. ఇలా హిడింబి త్యాగం మహాభారతంలో అందరికంటే గొప్పగా నిలిచింది. యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు హిడింబిని కలుస్తాడు. కొడుకు మనవుడి మరణానికి చింతిస్తాడు. హిడింబి యుద్ధాన్ని నిలువరించే శక్తి ఉన్నా యుద్ధం జరిగేలా ప్రోత్సహించిన శ్రీకృష్ణుని హిడింబి పల్లెత్తు మాట కూడా అనలేదు. దీనిని గుర్తించిన శ్రీకృష్ణుడు హిడింబి త్యాగానికి గర్విస్తున్నానని అంటాడు. ఈ సందర్భంగా హిడింబిని దేవతగా సంబోధించాడు. ఆ తర్వాత తపస్సుకు వెళ్లిన హిడింబి శ్రీకృష్ణుడి వరంతో దేవతగా నిలిచింది. ఇప్పటికీ ఘటోత్కచుడి వారసత్వం కొనసాగుతుంది. వారు హిడింబిని తమ దేవతగా కొలుస్తారు. భీముడి భార్య హిడింబికి హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో హిడింబి దేవి అనే ఆలయం ఉంది. లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిల ఉంది. దానినే హిడింబాదేవి ఘటోత్కచుడి వారసులు పూజిస్తారు. స్థానిక భాషలో ఆ రాయిని డోంగ్ అంటారు. డోంగ్రీ దేవిగా హిడింబిని కొలుస్తారు. కూల్ రాజవంశస్థులు హిడింబి దేవికి ఆలయం నిర్మించారు. దట్టమైన దేవదారు వృక్షాల మధ్య ఉన్న ఈ ఆలయం ఎప్పుడూ ఓ అగ్నిహోత్రంలో వెలుగుతూ ఉంటుంది. తమకు ఎలాంటి సమస్య ఎదురైనా, ఎలాంటి ఆపద సంభవించినా ప్రజలు హిడింబా మాతను వేడుకుంటారు. నిండు మనసుతో పూజలు చేసి ఆమె దీవెనలు అందుకుంటారు. ఏడాదిలో కొన్ని రోజులు మినహా మిగిలిన కాలమంతా హిడింబి ఆలయంలో మంచు పేరుకుపోయి ఉంటుంది. ఈ ఆలయాన్ని మొత్తం చెక్కతో నిర్మించారు. హిడింబి ఆలయం లోపల ఓ పెద్ద రాయి మీద ఆమె పాదముద్ర కూడా ఉంటుంది. ఈ దేవాలయం శిఖరం ఎత్తు 24 మీటర్లు. గుడి ద్వారాలు కూడా చక్కటి నగిశీలతో ఆకర్షణీయంగా ఉంటాయి. గర్భగుడిలో హిడింబా మాత విగ్రహం 3 అంగుళాలు ఎత్తు మాత్రమే ఉంటుంది. ఈ గుడికి 70 మీటర్ల దూరంలో హిడింబి మాత కుమారుడు ఘటోత్కచుడి ఆలయం కూడా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ జంతుబలులు ఇచ్చేవారు. ఇప్పుడు నిషేధించారు. రాక్షస స్త్రీగా జన్మించిన హిడింబి సామాన్య మహిళగా జీవనం సాగించింది. చివరకు దేవతగా పూజలు అందుకుంటోంది. చూసారు కదండి మా వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.